ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే చట్టంలో యాజమాన్య హక్కు గురించి అది అంటే జ్యుడిషియల్ నుంచి ఎగ్జిక్యూటివ్కి వెళ్ళడం అనేది రాజ్యాంగ విరుద్ధం అలాంటివి కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఈ మనం చేసే ఉద్యమంలో తీర్మానం చిన్న విషయం అండి సార్. మా నాయకుడు గతంలో ఇక్కడే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ యాక్ట్ని రిపీల్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రామిస్ కట్టుబడుతున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన రాష్ట్ర న్యాయవాదులకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్ చెప్పింది కూడా వాస్తవం. మనందరికీ తెలుసు ఇక్కడ విలేకరుల దీక్ష చేసేటప్పుడు ప్రత్యేకంగా మనం వినతిపత్రం అక్కడ దాకా వెళ్ళి టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని ఉంటే ఆయన గుంటూరు వచ్చినప్పుడు మన కోర్టు దగ్గరికి వచ్చి మన వినతిపత్రం తీసుకొని అక్కడికనే తెలియజేశారు నేను రాగానే రద్దు చేస్తానని. అలానే మన టీడీపీ లీగల్ సెల్ స్టేట్ చైర్మన్ పోసాని గారు కూడా ఇదే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత మన సీనియర్ అడ్వకేట్ గుంటూరు అలానే బార్ కౌన్సిల్ సభ్యులు సోమసాని బ్రహ్మానంద రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయమై గుంటూరులో ఉన్నటువంటి స్టేట్ బార్ అసోసియేషన్ సదస్సుకు వచ్చేసిన న్యాయవాదులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మనం కన్సల్టేట్గా అందరూ అనుకోని ఉద్యమం స్టార్ట్ చేయలేదు. ఎవరికి వాళ్ళు ఆ యాక్ట్ చూసిన తర్వాత వాళ్ళే ఇది చేసే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అందరూ స్టార్ట్ చేసిన తర్వాత లేటుగా గుంటూరులో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ ఏదో చెప్పేసి మానేసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ మా గుంటూరులో ఉండే న్యాయవాదులు దాదాపుగా 2500 మంది ఉన్నారు. అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నారు. యాక్ట్ రద్దు చేయాలనేది అందరి అభిప్రాయం. కానీ ఉద్యమం చేసే విధానంలో తేడాలు ఏ విధంగా చేస్తే బాగుంది అన్ని కొంతమంది ఏదైనా సరే ఒక కన్సల్టేటివ్ ఆ విధంగా మద్దతు ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ ఉద్యమం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎవరికి నష్టము? ప్రజలకి నష్టం. ప్రజలంటే వాళ్ళే మనకి ఆస్తులు ఉన్నాయి. మేము కొంతమంది ఆలోచిస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసే ఉంటూ మా ఊళ్ళో పరిస్థితి అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చేసే పరిస్థితి. కాబట్టి ఇది ప్రజల ఆస్తులకి నష్టం, ప్రజల భాగం, జ్యుడిషియరీ భాగం, ఆఫీసర్స్ భాగం. కాబట్టి ఎవరు అర్థం చేసుకొని ఈ ఉద్యమానికి సహకరిస్తున్నారు. ఆ సహకరించాలంటే కండిషన్ కాబట్టి ఇకపోతే జూనియర్ న్యాయవాదులు సహాయం అంటే నేను చేశాను. ఇప్పుడు నాకేమీ నాలాగా సీనియర్ ఉన్నారు. జూనియర్ అనుకుని మమ్మల్ని ముందుగా పెట్టుకొని కూర్చి నడవండి అని చెప్పేసి వాళ్ళు నడిపించాల్సింది పోయి ఆ నడిపించకుండా మాకేదో ఇబ్బంది అవుతున్నప్పుడు తాత్కాలికమైన ఇబ్బందిని పక్కన పెట్టేసేయండి. తాత్కాలికమైన ఇబ్బందిని పక్కన పెట్టేసి మమ్మల్ని ముందు నడిపించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ చట్టం యొక్క నర్సాపూర్ బార్ అసోసియేషన్ వాళ్ళు ఒక ఫ్యాంప్లెట్ రిలీజ్ చేశారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. తెలుగులో ఉన్న ఫ్యాంప్లెట్ చాలా బ్రహ్మాండంగా. అది చదివితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అది చదువుకొని దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మన న్యాయవాదులు ఏం చెప్తారంటే మనం ఏ ఉద్యమం చేసి ఏమి సాధించామంటారు. ఏమి సాధించలేదు, అన్నీ సాధిస్తూనే ఉన్నాం. ఉద్యమం చేసిన వెంటనే ఇన్స్టెంట్ రిలీఫ్ రాదు. మన 20 రోజుల స్టాంప్ విషయం ఏంటి, దాంట్లో మనం సక్సెస్ అయ్యాము. గతంలో మనం హైకోర్టు బెంచ్ అసోసియేషన్ చేశాం. దాదాపు 130 రోజులు చేసాం 93లో. ఆ తర్వాత 2009లో మళ్ళీ చేశాం. హైకోర్టు బెంచ్ కోసం చేస్తే మనకు హైకోర్టు వచ్చింది. హైకోర్టు ఎక్కడ పెట్టాలి అనేది మన ఉద్యమం యొక్క స్ఫూర్తి దాంట్లో వచ్చింది. అందుకని మధ్యలో మనకు గుంటూరు విజయవాడ మధ్యలో హైకోర్టు పెట్టడం జరిగింది. ఒకసారి ఫలితాలు మనం చేసినటువంటి ఫలితాలు
ఉద్యమం చేసేటువంటి ఫలితాలు రావు, తర్వాత వచ్చే వాళ్ళకి ఆ ఫలితాలు వస్తాయి. కాబట్టి అది కూడా గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యమం చేస్తే ఖచ్చితంగా లాభాలు నష్టం కలగదు. కాబట్టి ఇది భవిష్యత్తులో ఈ ఉద్యమం రిజల్ట్, ఈ ఉద్యమం యొక్క ఫలితాలు ఖచ్చితంగా మన దృష్టిలోకి ఉంటాయి. గతంలో అయితే ఒక అడ్వకేట్ పొలాన్ని ఇవ్వాలన్నా, అడ్వకేట్ పెళ్లి కావాలన్నా చాలా ఇబ్బందులు పడేవాడు. ఇప్పుడైతే ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆ 15,000 రూపాయలు చేసి నేను బెంగళూరు ఉద్యోగం చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని లాగా తీస్తూ ఉన్నారు. ప్రతి మనిషికి చట్టం అవసరం. మన చట్టం కూడా ఏం చెప్తుందంటే మ్యాన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు నో ది లా ఆఫ్ ల్యాండ్. చట్టం తెలియకపోతే అది నేరం. కాబట్టి చట్టం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ప్రతి కుటుంబం నుంచి ఒక మనిషి లాగా ఉన్నాడు. ఇప్పుడు ప్రతి అడ్వకేట్ కూడా లా చేస్తూ ఉన్నారు. ప్రతి మనిషికి సలహా అవసరం. కాబట్టి అసలు భయపడాల్సిన లేదు. లాయర్ వచ్చిన ధైర్యం మంచి ఏ విషయాన్ని సరే ఖచ్చితంగా ఎదుర్కొంటాడు, సాధిస్తాడు. లేకపోతే చట్టంలో ఉన్న సూచనలు ఇక నేను కొన్ని ఛానల్లో చూశాను. ఛానల్లో పార్టీ పేరు పెట్టి, మనిషి పేరు పెట్టి ఆస్తి నాది అని చేసుకుని నాకు లేకుండా పోతే నేను ఎంత స్పందిస్తాను చూడండి. ఇది భూములు కానీ లేకపోతే ఇది ఒక భూమికి పెంచదు, స్థలాలకు పెంచుద్ది, అదేవిధంగా అపార్ట్మెంట్ వచ్చింది, ఇళ్లకు వచ్చింది, ఇళ్ల పైన దాన్ని వాడుకోవాలని పర్మిషన్ కావాలి. కాబట్టి 2020 చెప్తా ఉన్నాం. అడ్వకేట్స్ కూడా ఈ చట్టం వచ్చిన 3 నెలలు 4 నెలల పాటు తెలియలేదు. ఒకసారి మీరు గమనంలో తీసుకుంటే ఈ బిల్లు 2010లో వచ్చింది. మీరు ఆర్ఆర్ ఒకసారి చూస్తే ల్యాండ్ రెవెన్యూ ఆర్ఆర్ ఒకసారి చూస్తే 2010లో తర్వాత ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు తెలుసు. అయితే దీన్ని కాబట్టి పెట్టారు నా అభిప్రాయం. కాబట్టి ఆస్తిని టచ్ చేస్తే ఎవరు సహించరు. ఇది ఆస్తిని టచ్ చేసే పరిస్థితి. నా లెక్క ప్రకారం అది మనకి ఫండమెంటల్ రైట్ కావచ్చు. కానీ మన ఆస్తిని ప్రొటెక్ట్ చేయవలసిన పని గవర్నమెంట్కి. మన ఆస్తిని ప్రొటెక్ట్ చేయకుండా మన ఆస్తి మీద దాడి చేస్తే ఎవరు అంగీకరించారు. అదే కాకుండా ఇది అసలు మన మీద దాడి కాదు, జ్యుడిషియరీ మీద దాడి. జ్యుడిషియరీ ఉన్న పవర్స్ కూడా కట్ చేస్తూ రెవెన్యూ వాళ్ళకు ఎగ్జిక్యూటివ్ ఇచ్చే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మీరు ఒకసారి రెవెన్యూ వాళ్ళకి వెళ్తే ఎన్నిసార్లు వెళ్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. ఖచ్చితంగా ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ని ఇండిపెండెంట్ గా ఉండే జ్యుడిషియరీకి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ లిమిటేషన్ వాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా బయట పడలేదు. వాళ్ళ మనసులో కూడా వాళ్ళ అల్టిమేట్ గా మన ఇకపోతే చూశారు. నా సంపర్కమే మన గుంటూరు అసోసియేషన్లో 2వ తారీఖు వరకు అబ్స్టైనింగ్ ఓట్స్ అని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇక నియర్ ఫ్యూచర్ వచ్చే ఎలక్షన్ నోటిఫికేషన్ అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు మన ఉద్యమాన్ని అబ్స్టైనింగ్ ఓట్స్ మనం కంటిన్యూ చేస్తూ ఆ తర్వాత కూడా మన ఉద్యమాన్ని ఉంది. మనం ఆ రోజు తర్వాత కోర్టుకి పనిచేస్తున్న మాత్రం మన ఉద్యమం ఆగిపోయినట్టు కాదు. రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం రిప్రజెంటేషన్ పంపించవచ్చు. గతంలోనే పంపించున్నాము. ఆ తర్వాత కలెక్టర్ గారికి ఇచ్చి ఉన్నాము. తర్వాత మానవాళాలు చేసి ఉన్నాము. మనం లైవ్ మాట్లాడుకున్నాము. ఇది ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం అనుకున్నట్టుగా ప్రజల్లోకి చర్చ అయితే జరుగుతుంది, కానీ దానివల్ల నష్టాలు ఏమైనా వాళ్ళకి తెలియలే. నష్టాలు ఏ విధంగా ఉంటాయో అని తెలియజేయాల్సిన బాధ్యత సోషల్ ఇంజనీర్ గా, అడ్వకేట్ గా మన మీద ఉంది. అందరికన్నా ముందు మనమే తెలుసుకుంటాం. ఏ సమస్య మనకే అన్ని సమస్యలు తెలిసడానికి అవకాశం ఉంది. ఒక డాక్టర్ కి డాక్టర్ విషయమే తెలిసింది, ఇంకొక రైతుకి రైతు విషయమే తెలిసింది. మన దగ్గరికి అన్ని రకాల జనాలు కాబట్టి అందరి సమస్యలు మన దగ్గర చెప్పుకుంటారు. కాబట్టి మనకు అన్ని విషయాలు ఉంది. కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఉంది. ఇది ఏ పార్టీకి వ్యతిరేకమైన ఉద్యమం కాదు. ఆ యాక్ట్కి వ్యతిరేకమైన ఉద్యమం. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ యాక్ట్ జరిగే నష్టాలు సొసైటీ మీద ఉంటుంది. సొసైటీ మీద ఉంటే సొసైటీ మనం భాగస్వామ్యం కాబట్టి మనకు కూడా నష్టం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తెలియజేసి మనం ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఉన్నాం. తర్వాత చాలా
ఒక మేర చేయాల్సిన కూడా విషయాలు మనకు అందరికీ తెలుస్తూ ఉంటాయి. ఒక వేకెంట్ ల్యాండ్ ఉంటే 2 ఏళ్ల పాటు హైదరాబాద్ చేసుకుంటూ ఉంటాడు. ఆ ల్యాండ్ చేసి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ దీనికి లేదని చెప్పేసి లేకపోతే వాళ్ళు రాసేస్తుంటారు. ఎవరైతే అధికారిగా ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు అంటే ఉంటారు కాబట్టి వాడు రాసే సమస్య ఏంటి? ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. పరిష్కరించుకోవడానికి అవకాశం ఉండదు. ఆప్షన్ ల్యాండ్ బాగా నష్టం మన దగ్గరనే ఉండవు. ప్రతి మనిషి కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆస్తులను కాపాడాలంటే ఈ చట్టం ఖచ్చితంగా రివ్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఇట్టుబడితే వాళ్ళ లిమిటేషన్ వాళ్ళకి ఉన్నాయి. అప్పటిదాకా మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా సొంత అభిప్రాయం అయితే, నా ఇండివిజువల్ అభిప్రాయం అయితే, ఇప్పటిదాకా మన వాళ్ళు రివ్యూ చేయకుండా ఉన్నవాళ్ళు కనీసం రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేదాకా ఉధృతంగా చేసి ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రొసీడ్ అవ్వడానికి వాడు గవర్నమెంట్ ప్రొసీడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు లేవు. కాబట్టి ఆ తర్వాత మనం తాత్కాలికంగా ఉద్యమాలు నిర్వహించడమే కానీ కంప్లీట్గా మాత్రం కాదు. ఎందుకంటే ఏ విధంగా చేసినప్పుడు కూడా మళ్ళా గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళు మళ్ళా ఏదైనా చేస్తా ఉంటే మనం మళ్ళా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. మీ వివిధ భారతదేశం వచ్చేటువంటి ఎంతో కష్ట నష్టాలు వచ్చేసేటువంటి మన న్యాయవాదులకు ఆ బాధ్యతలకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.